ఫోన్ త్వరగా హీట్ అవుతుంది స్టార్ట్ చేస్తే. ఓకే, ఐ హోప్ ఎవ్రీ వన్ కెన్ హియర్. సో థర్డ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఫర్ అనేది కరెక్ట్ ఆన్సర్గా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో పీరియడ్ ఆఫ్ టైం కాబట్టి పీరియడ్ ఆఫ్ టైంకి ముందు ఫర్ అనే ఆన్సర్ కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. జవహర్లాల్ నెహ్రూ వాజ్ ఫాండ్ డాష్ చిల్డ్రన్, ఫాండ్ విత్ చిల్డ్రన్ అని ఇచ్చారు. ద ప్రిపోజిషన్ అండర్లైన్డ్ ఈజ్ గివెన్ రాంగ్లీ. ఎస్, రాంగ్గా ఇచ్చాడు. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ అంటున్నాడు. ఇక్కడ ప్రిపోజిషన్ తప్పుగా ఇచ్చాడు. కరెక్ట్ ప్రిపోజిషన్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఎగ్జామ్స్లో ఇస్తారు. ఒకళ్ళు ఆల్రెడీ ఆన్సర్ చెప్తున్నారు. దట్స్ రైట్. ప్రణీత్ ఆన్సర్ చెప్తున్నాడు. భావన ఈజ్ ఆల్సో టెలింగ్ ద ఆన్సర్. సో ఫాండ్ ఆఫ్ అంటే ఇష్టపడటం. సో ఫాండ్ తర్వాత ఎప్పుడు విత్ రాదు, సో ఆఫ్ రాయాలి. ఫాండ్ ఆఫ్ మీన్స్ టు లైక్ సంథింగ్. ఏదన్నా ఒక విషయాన్ని ఇష్టపడతాన్ని ఫాండ్ ఆఫ్ అని అంటారు. సో ఫాండ్ ఆఫ్ మీన్స్ టు లైక్ సంథింగ్. సో సమ్ పీపుల్ ఆర్ ఫాండ్ ఆఫ్ స్వీట్స్. సో ఫాండ్ తర్వాత ఎప్పుడు కూడా ఓఎఫ్ ఆఫ్ అనే ప్రిపోజిషన్ తీసుకోవాలి. ఫాండ్, ఈవెన్ ఫాండ్నెస్ వచ్చినా కూడా ఎక్స్క్యూజ్ మీ. సో ఫాండ్ ఆఫ్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. బ్యాడ్ బాయ్స్ డాష్ దేర్ ఫాల్ట్స్. బాయ్స్ ప్లూరల్ ఇచ్చారు. హైడ్ ఈజ్ కరెక్ట్. హైడ్స్ కాదు. Excuse me. Okay. So sorry for the disturbance. So bad boys dash their failures. సో బ్యాడ్ బాయ్స్ ఏం చేస్తారంట, వాళ్ళ ఫెయిల్యూర్స్ని దాచిపెడతారంట. అయితే బ్యాడ్ బాయ్స్ అనేది సబ్జెక్ట్ ప్లూరల్ సబ్జెక్ట్ అంటే బాయ్స్ ప్లూరల్ కాబట్టి సింపుల్ ప్రెజెంట్ రూల్ ప్రకారం ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు వర్బ్కి ఎస్ఆర్ఎస్ రాకూడదు. సో హైడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది కొంతమంది అలవాట్లను తెలియచేస్తుంది. అలవాట్లను తెలియచేసేటప్పుడు ఏ టెన్స్ వాడాలి అంటే సింపుల్ ప్రెజెంట్ వాడాలి. అదే బ్యాడ్ బాయ్స్ అనకుండా బ్యాడ్ బాయ్ అని ఇచ్చారనుకోండి, లేకపోతే సమ్ రవి అని కానీ, రాజు అని కానీ, హీ అని కానీ, షీ అని కానీ ఇచ్చారనుకోండి, అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది? సో హీ, షీ, అప్పుడు మీ ఆన్సర్ ఏమవుతుంది? S3 అవుతుంది, హైడ్స్ అవుతుంది. కానీ ఇక్కడ సింగులర్ ఇవ్వలేదు. సింగులర్ కాకుండా ప్లూరల్ సబ్జెక్ట్ ఇచ్చారు. సబ్జెక్ట్ ప్లూరల్ కాబట్టి ఎస్, వర్బ్కి ఎస్ఆర్ఎస్ యాడ్ అవ్వకూడదు. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. సో హోప్ ఎవ్రీబడి గాట్ ఇట్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సార్ ఒకవేళ బాయ్ అని ఇస్తే హ్యాస్ హైడ్ అని కూడా రావచ్చు కదా సార్? ఏమని ఇస్తే? ఓన్లీ బ్యాడ్ బాయ్ అని ఇస్తే అప్పుడు హ్యాస్ హైడ్ అని కూడా రావచ్చు కదా? ఆహా, రాదు. సో హైడ్ V3 హైడ్ కాదు కదా, హైడ్, హిడ్, హిడెన్. హ్యాస్ వచ్చినప్పుడు అసలు హైడ్ అనేది రాదు. సో ఫస్ట్ ఆప్షన్ అసలు పొరపాటును కూడా అక్కడ సూట్ అవ్వదు. సో హ్యాస్ వచ్చినప్పుడు హిడెన్ వస్తుంది, HIDDEN. సో అది అసలు ఆప్షనే లేదు, అది ఆప్షన్ తీసుకోకూడదు. సో ఏ సబ్జెక్ట్ వచ్చినా కూడా మనకి ఫస్ట్ ఆప్షన్ అసలు సూట్ అవ్వదు. ఓకే సార్, వెబ్ ఫామ్ మిస్ అయింది నాకు. అవును, రైట్, అంతే. సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూద్దాం. ఐ డాష్ ఇంగ్లీష్ ఫర్ 5 years. ఆప్షన్స్ అన్ని చూద్దరు కానీ ఇంకా అన్ని ఆప్షన్స్ కనిపించట్లేదు అక్కడ. జస్ట్ ఎ మినిట్. సో లెట్ మీ జస్ట్ ఐ యామ్ స్టడీయింగ్ ఇంగ్లీష్ ఫర్ 5 years. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ట్రై చేయండి. సిక్స్త్ క్వశ్చన్. ఇందాక ఆప్షన్స్ అన్నీ కనిపించలేదు. ఇప్పుడు సిక్స్త్ క్వశ్చన్లో క్లియర్గా ఆప్షన్స్ అన్నీ మీకు స్క్రీన్ మీద. ఐ డాష్ ఇంగ్లీష్ ఫర్ 5 years. ఇప్పుడు చూడండి మీ ఆన్సర్ ఏంటి అనేది ఇప్పుడు చెప్పండి. ఫర్ 5 years అన్నారు. ఫర్ 5 years అంటే 5 సంవత్సరాల పాటు నేను ఇంగ్లీష్ చదువుతూ ఉన్నాను అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో ఇప్పుడు ఏమంటారు ఆన్సర్? ఇప్పుడు చెప్పండి. బి, యామ్ స్టడీయింగ్ కాదు. బి కాదు. ఐ యామ్ స్టడీయింగ్ అంటే ఇప్పుడు చదువుతున్నానని అర్థం కదా. ఐఎమ్ స్టడీయింగ్ ఫర్ 5 years అవసరం లేదు. ఫర్ 5 years ఇచ్చారంటే ఇది పీరియడ్ ఆఫ్ టైం. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. హ్యావ్ బీన్ స్టడీయింగ్. ఎందుకని అంటే దీన్ని ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కింద తీసుకోవాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెన్స్ కూడా ఎక్కువగా ఎగ్జామ్స్లో ఇస్తుంటారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ప్రకారం
ఆప్షన్స్లో హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వస్తుంది. సో హ్యావ్ బీన్ కానీ హ్యాస్ బీన్ కానీ వచ్చింది అంటే అది ఖచ్చితంగా అదే ఆన్సర్ అయి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఫర్ 5 years అన్నారు, అంటే 5 సంవత్సరాల పాటు అనేది ఒక పీరియడ్ ఆఫ్ టైం. సో పీరియడ్ ఆఫ్ టైంని తెలియచేసేటప్పుడు హ్యావ్ బీన్ లేదా హ్యాస్ బీన్ వాడాలి. ఓకే, సో ఈ వీడియోని మనం యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేద్దాం, సో దట్ మిస్ అయిన స్టూడెంట్స్ ఒకసారి వినటానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఎవరైతే రికార్డెడ్ వీడియోని వాచ్ చేస్తున్నారో ఫోన్లో, మీరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సో దట్ ఈ వీడియో ఏదైతే ఉందో అందరికీ హెల్ప్ అవుతుంది, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి హెల్ప్ అవుతుంది. సో ఐసెట్, నెక్స్ట్ ఎవరైతే మ్యాట్ అండ్ డిఫరెంట్ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఎస్సి, బ్యాంకింగ్, డిఎస్సి, ఇట్లా అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే అన్ని స్టూడెంట్స్కి ఇంగ్లీష్ ఎవరెవరికైతే ఉందో వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది. దీనిలో ఏంటంటే ఒక టాపిక్ కాదు, అన్ని టాపిక్స్ కలిసి వస్తున్నాయి. టెన్సెస్ వస్తుంది, వర్బ్స్ వస్తుంది, ప్రిపోజిషన్స్ వస్తుంది. అండ్ మ్యాక్సిమం మీరు మ్యూట్లో ఉంచుకోండి, మీ ఫోన్ని మ్యూట్లో ఉంచుకోండి. నేను అడిగితే ఆన్సర్ చేయండి, లేకపోతే వింటూ ఉండండి. ఓకే, రైట్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూద్దాం. యువర్ సిస్టర్, ఓకే, యువర్ సిస్టర్ కుక్స్ వెల్. ఇది క్వశ్చన్ ట్యాగ్ అడిగారు. డజంట్ షీ ఈజ్ రైట్. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. యా, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. యువర్ సిస్టర్ కుక్స్ వెల్. కుక్స్ అంటే సింపుల్ ప్రెజెంట్. కుక్స్లో డజ్ ప్లస్ V1 ఉన్నట్టే. ఎస్, సెకండ్ ఈజ్ రైట్ ఆన్సర్. సో కుక్స్ని ఎలా మనం అబ్జర్వ్ చేయాలంటే కుక్స్లో SRES ఉంది. సో కుక్లో కుక్ ప్లస్ SRES ఉంది కాబట్టి దీన్ని ఎలా స్ప్లిట్ చేయాలంటే డస్ ప్లస్ V1గా రాయాలి. సో దీనికి రైట్ ఆన్సర్ వచ్చేటప్పటికి డస్ ప్లస్ V1గా మనం రాసుకోవచ్చు. కుక్స్ కెన్ బి రిటర్న్ యాజ్ డస్ ప్లస్ V1. అప్పుడు డస్ వచ్చింది కాబట్టి క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్ ట్యాగ్ ఉండాలి కాబట్టి డజంట్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో రైట్ ఆన్సర్ ఈస్ డజంట్ షీ. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. 8th క్వశ్చన్ వచ్చేటప్పటికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్కి సంబంధించిన క్వశ్చన్. ఎనీ గెస్, ఏమైనా గెస్ చేయగలరా? 8th క్వశ్చన్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఏ స్పీచ్ డెలివర్డ్ వితౌట్ ఎనీ ప్రిపరేషన్. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా ఇచ్చేటువంటి స్పీచ్ అంటే ముందుగా ఏమి? ఎక్స్టెంపోర్ ఈజ్ రైట్. సో ఎక్స్టెంపోర్ అంటే ఎటువంటి ప్రాక్టీస్, ఎటువంటి ముందస్తు ప్రిపరేషన్ లేకుండా చేసేటువంటి స్పీచ్ని ఎక్స్టెంపోర్ అంటారు. ఎగ్జాంపులరీ అంటే ఉదాహరణ అని అర్థం. ఫస్ట్ది వచ్చేటప్పుడు ఎగ్జాంపులరీ అంటే ఉదాహరణ. ఐడియల్ అంటే బెస్ట్ అని అర్థం. ఎస్. మొమెంటరీ అంటే ఆ రోజు ఒక మంచి బెస్ట్ ఉదాహరణ. మొమెంటరీ ఒక సందర్భాన్ని పట్టుకొని చేసేదాన్ని మొమెంటరీ. ఆ సందర్భానికి తగ్గట్టుగా మాట్లాడతాం అనేటువంటి దాన్ని మొమెంటరీ అని అంటారు. సో రైట్ ఆన్సర్ ఈజ్ వితౌట్ ఎనీ ప్రాక్టీస్ ఇఫ్ యూ స్పీక్ ఇట్ ఈస్ కాల్డ్ ఎక్స్టెంపోర్. ఫస్ట్ స్పీచ్ని అయితే మేడ్ ఇన్ స్పీచ్ అని అంటారు. మొట్టమొదటి ఒక వ్యక్తి ఇచ్చేటువంటి మొట్టమొదటి స్పీచ్ని మేడ్ ఇన్ స్పీచ్ అని అంటారు. ఫస్ట్ స్పీచ్ గివెన్ బై ఎ పర్సన్ ఈజ్ కాల్డ్ యాజ్ మేడ్ ఇన్ స్పీచ్. సో మేడ్ ఇన్ స్పీచ్ ఈజ్ ద ఫస్ట్ స్పీచ్ గివెన్ బై ఎనీ పర్సన్. ఇట్లా మనం గుర్తుపెట్టుకోవచ్చు. మరి 9th క్వశ్చన్ చూడండి ఒకసారి. సో లెట్ us see the 9th question everyone. థర్డ్ ఆప్షన్ చూద్దాం. రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ అన్నారు. సో రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ 9th one ADOLSCENT adolescent. సో రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ మనకు కావాలి. థర్డ్ ఆప్షన్ కాదు. 1 ఈజ్ కరెక్ట్. అడోలసెంట్ ADOLECENT రావాలి. సో అడోలసెంట్. సో ఇది రైట్ ఆన్సర్. అడోలసెంట్ అంటే ఏంటంటే కౌమార దశ అంటారు అడోలసెంట్. సో ఎర్రర్గా ఇచ్చిన స్పెల్లింగ్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. మిగతావన్నీ ఓకే. COMPARISON కంపారిజన్ కరెక్ట్గానే ఉంది స్పెల్లింగ్. నెక్స్ట్ కాన్ఫరెన్స్ CONFERENCE కరెక్టే. నెక్స్ట్ లెఫ్టినెంట్ LIEUTENANT ఇది స్పెల్లింగ్ చాలామంది తప్పు అనుకొని జస్ట్ జనరల్గా థర్డ్ది గెస్ చేస్తుంటారు, కానీ అది కరెక్టే. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1 ఈజ్ ద ఎర్రర్.
సో లెఫ్టినెంట్ అదే స్పెల్లింగ్ యూస్ చేస్తారు. జనరల్గా లెఫ్టినెంట్ అంటే ఎవరంటే ఆర్మీలో వీటిలో ఒక ర్యాంక్ ఉంటుంది, లెఫ్టినెంట్ కల్నల్ అని అంటారు. ఎస్, దట్స్ ద ర్యాంక్. సో ఆప్షన్ 1 ఈజ్ ద ఎర్రర్. సో ఇది స్పెల్లింగ్స్కి సంబంధించిన ఒక క్వశ్చన్. సో స్పెల్లింగ్స్ మన మెటీరియల్లో ఉన్నాయి, అది ఒకసారి స్పెల్లింగ్స్ చూసుకోండి. ఎందుకంటే స్పెల్లింగ్స్ ఎంత ప్రిపేర్ అయినా మనకి ఎగ్జామ్లో జనరల్గా స్టూడెంట్స్కి కొత్తగానే అనిపిస్తూ ఉంటుంది. దట్స్ వై యూ హ్యావ్ టు ప్రిపేర్ స్పెల్లింగ్స్ మోర్. రైట్, సో ప్రిపేర్ అవ్వండి, స్పెల్లింగ్స్ ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ లెట్ మీ జస్ట్ గెట్ బ్యాక్. సో వీ కంప్లీటెడ్ 9th క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో 10th క్వశ్చన్ కనుక మీరు గమనించినట్లయితే చూద్దాం. పిక్ అవుట్ ద సైలెంట్ లెటర్ ఇన్ ద వర్డ్ క్యాంపెయిన్. ఎస్, ఓకే చూద్దాం ఆన్సర్. ఒక్క నిమిషం, స్ప్లిట్ స్క్రీన్ ఎగ్జిట్ అవ్వమని చెప్తుంది, అది ఓవర్ హీట్ అవుతుంది. ఇప్పుడు కూడా స్క్రీన్ కనిపిస్తుంది కదా? ఓకే ఓకే, రైట్, వెరీ గుడ్. సో కమింగ్ టు ద క్వశ్చన్ నెంబర్ 10. సో 1 సెకండ్, క్వశ్చన్ నెంబర్ 10 చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి జీ అనేది సైలెంట్, క్యాంపెయిన్, CAMPAGNE ఆర్ క్యాంపెయిన్, జీ పలకం. సో సెకండ్ జీ ఏదైతే ఉందో ఇది మనం పలకము. సో ఇక్కడ జీని మనం పలకము. సో జీ ఈజ్ ద సైలెంట్ లెటర్. సో ఈ సైలెంట్ లెటర్స్ మీద కొన్ని ఎగ్జామ్స్లో అడుగుతున్నారు, ఎస్పెషలీ SSCలో ఒక్కొక్కసారి అడుగుతున్నారు. నెక్స్ట్ కొన్ని ఎగ్జామ్స్లో లైక్ DSCలో, DSC, టెట్, నెక్స్ట్ రకరకాల ఎగ్జామ్స్లో కూడా మనకి సైలెంట్ లెటర్స్ మీద క్వశ్చన్స్ వస్తున్నాయి. సైకాలజీలో P సైలెంట్ అట్లా. సో నెక్స్ట్ చూడండి, ఇక్కడ కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్కి సంబంధించింది ఎర్రర్ ఏదో ఐడెంటిఫై చేయాలి. సో కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్కి సంబంధించింది 11th క్వశ్చన్. చూద్దాం. సో 11th క్వశ్చన్, షీ వెంట్ టు చెన్నై ఫర్ అటెండింగ్ ఏ మీటింగ్. ఫర్ అటెండింగ్ కాదు, టు అటెండ్. టు అటెండ్ అని తీసుకోవాలి. షీ వెంట్ టు చెన్నై టు అటెండ్ ఏ మీటింగ్. ఫర్ అటెండింగ్ ఏ మీటింగ్ కాదు, షీ వెంట్ టు చెన్నై టు అటెండ్ ఏ మీటింగ్. ఓకే, అయితే సి ఇక్కడ ఆప్షన్స్లో ఎక్కడుంది? 4లో ఉంది. సి ఇక్కడ ఈ జాగ్రత్తగా గమనించాలి. ఈ క్వశ్చన్ 11th క్వశ్చన్ చాలా ట్రికీ క్వశ్చన్. ఇక్కడ పైన సి ఉంది కదా అని సి అని కాదు, 4th ఆప్షన్లో మనకి సి ఉంది కదా, అది కరెక్ట్ ఆన్సర్. ఓకే, సరే. సో ఇట్లా మనం కొన్ని క్వశ్చన్స్ని అయితే అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, సిలోన్ ఈజ్ నాట్ లార్జెస్ట్ ఇన్ ద వరల్డ్, పాజిటివ్ ఫామ్. ఇది వదిలేసేయండి, ఎందుకంటే ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్కి సంబంధించింది క్వశ్చన్. అది మనం రాసే ఎగ్జామ్స్లో ఉండదు. సో 12th క్వశ్చన్ జనరల్గా అది ఏ ఎగ్జామ్స్లో ఇస్తారంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది DSCలో ఇస్తారు. సో DSC పాయింట్ ఆఫ్ వ్యూ అయినా సరే మీరు ఆన్సర్ చెప్తాను మీకు ఎలా ఆన్సర్ చేయాలని, ఎందుకంటే కొంతమంది DSC స్టూడెంట్స్ కూడా చూడొచ్చు కదా. ఈజీ ట్రిక్ నేర్పిస్తాను మీకు. ఒకవేళ ఇలాంటి క్వశ్చన్ ఇస్తే ఏం కనుక్కోమన్నారు? పాజిటివ్ ఫామ్ కనుక్కోమన్నారు. పాజిటివ్ ఫామ్ అంటే ఏం లేదు, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో 3 ఉంటాయి. ఉదాహరణకి సే ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ అట్లా ఫాస్ట్ అనేది పాజిటివ్ అయితే దీని కంపారిటివ్ ఫాస్టర్. సూపర్లేటివ్ వచ్చేటప్పటికి ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్, క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్, ఇట్లా వస్తాయి అన్నమాట. సో ఈ ఫాస్ట్ అనేది పాజిటివ్ డిగ్రీ, దీని కంపారిటివ్ ఫాస్టర్, సూపర్లేటివ్ ఫాస్టెస్ట్. ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఏ ఫామ్ కనుక్కోమన్నారో చూడండి, పాజిటివ్ ఫామ్ కనుక్కోమన్నారు. ఇక్కడ ఇచ్చిన సెంటెన్స్లో ఎక్కడ అడ్జెక్టివ్ ఉందో కనిపెట్టాలి. ఫస్ట్ లార్జ్ అనేది ఇచ్చాడు, లార్జ్ అనేది అడ్జెక్టివ్. ఎస్, లార్జ్, లార్జర్, లార్జెస్ట్. మనకు పాజిటివ్ ఫామ్ కనుక్కోమన్నాడు. సో లార్జ్ ఓకే, యాజ్ లార్జ్ కూడా ఓకే. నెక్స్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడో చూద్దాం. పైన ఆప్షన్స్లో చెక్ చేసుకుంటే
యాజ్ లార్జ్ యాజ్ సిలోన్, అక్కడ కూడా లార్జే ఇచ్చాడు, అన్నిట్లో లార్జే ఇచ్చాడు. సో వెరీ ఫ్యూ, నో అదర్. నెక్స్ట్ సిలోన్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ సమ్ అదర్ ఐలాండ్స్. అసలు ఇప్పుడు అన్నిట్లో లార్జ్ V1 ఉంది, అంటే అన్నిట్లో కూడా V1 కదా, అదే పాజిటివ్ డిగ్రీయే ఉంది. సో ఇలా క్వశ్చన్ ఇచ్చాడంటే షార్ట్ కట్ పనికిరాదు, మనం మిగతా సెంటెన్సెస్ కూడా చూసుకోవాలి. మీనింగ్ మ్యాచ్ అయ్యేటట్టు చూసుకుందాం. ఇచ్చిన క్వశ్చన్లో అసలు మీనింగ్ ఏమి ఇచ్చాడు చూద్దాం. ఇచ్చిన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూసుకుంటే, సిలోన్ ఈజ్ నాట్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ అన్నాడు. సిలోన్ అనేది ప్రపంచంలోనే ద లార్జెస్ట్ కాదు అని అంటున్నాడు. ప్రపంచంలోనే ఇది ద లార్జెస్ట్ కాదు అంటే, సో సిలోన్ ఈజ్ నాట్ ద లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే సిలోన్ అన్నిటికంటే పెద్ద ఐలాండ్ ఏం కాదు అని అన్నాడు. సో పలానది కాదు అని అన్నప్పుడు మిగతాది ఏదో లార్జ్ అయి ఉండాలి కదా. సో ఇక్కడ ఒక్కొక్క సెంటెన్స్ని చూద్దాం. సిలోన్ ఈజ్ నాట్ సో లార్జ్ యాజ్ సమ్ అదర్ ఐలాండ్స్, సమ్ అదర్, నాట్ యాజ్ లార్జ్ యాజ్ సమ్ అదర్ ఐలాండ్స్ అని ఇచ్చాడు. సో మిగతా ఐలాండ్స్ అంత పెద్దది కాదు అంటే ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, సేమ్ మీనింగ్ వస్తుంది చూడండి. సిలోన్ ఈజ్ నాట్ సో లార్జ్ యాజ్ సమ్ అదర్ ఐలాండ్స్, కొన్ని ఐలాండ్స్ అంత లార్జ్ ఏం కాదు అంటే ఈజ్ నాట్ ద లార్జెస్ట్ అన్నా, ఇది లార్జ్ ఐలాండ్స్లో ఒకటి అన్నా, నాట్ యాజ్ లార్జ్ యాజ్ సమ్ అదర్ ఐలాండ్స్ అన్నా, వీటన్నిటికీ సేమ్ మీనింగ్ వస్తుంది. సో ఎగ్జాక్ట్గా మీనింగ్ మ్యాచ్ అయ్యేది ఫస్ట్ది. సరే మిగతా ఆప్షన్స్ కూడా ఒకసారి చూద్దాం. సిలోన్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ సమ్ అదర్ ఐలాండ్స్, సిలోన్ వేరే ఐలాండ్స్ అంత సమానం అని చెప్తున్నాడు ఇక్కడ. మరి ఈజ్ నాట్ ద అన్నప్పుడు వేరే వాటితో సమానం అని చెప్పకూడదుగా. సో సెకండ్ది మీనింగ్ఫుల్గా లేదు, మీనింగ్ని బట్టి కూడా మనం ఆన్సర్ కనిపెట్టచ్చు. ఈ మోడల్ ఏంటంటే మనకి జనరల్గా డిఎస్సి స్టూడెంట్స్కి వస్తుంది. నెక్స్ట్ మిగతా ఆప్షన్స్ కూడా చూద్దాం. మిగతా 2 ఆప్షన్స్ని కూడా ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనుక మీరు గమనించినట్లయితే, నో అదర్ ఐలాండ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ సిలోన్, అంటే సిలోన్ అంత పెద్దది ఇంకేది లేదని చెప్తున్నాడు. కానీ ఇచ్చిన స్టేట్మెంట్కి తప్పుగా ఉందిగా. ఇచ్చిన స్టేట్మెంట్ ఏం చెప్పాడు, నాట్ ద లార్జెస్ట్ అని అన్నాడు. కానీ ఇంకా ఏది అంత పెద్దది కాదు అని అంటే మరి ఇచ్చిన స్టేట్మెంట్కి టోటల్గా రాంగ్ అవుతుందిగా ఇది. సో ఇది తీసుకోవడానికి అస్సలు ఛాన్సే లేదు. సో ఇచ్చిన స్టేట్మెంట్కి కంప్లీట్గా రాంగ్ అయిపోతుంది. వాడు ఇచ్చిన స్టేట్మెంట్కి థర్డ్ ఆప్షన్ చూడండి, నో అదర్ ఐలాండ్ ఈజ్ ఇన్ ద వరల్డ్ ఈజ్ యాజ్ లార్జ్ యాజ్ సిలోన్ అంత పెద్దది ఇంకేది లేదంటే సిలోన్ అన్నిటికంటే పెద్దదని కదా. వాడు ఇచ్చిన స్టేట్మెంట్కి అది మ్యాచ్ అవ్వట్లేదు. సో థర్డ్ది తీసేయచ్చు. వెరీ ఫ్యూ ఐలాండ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ లార్జ్ యాజ్ సిలోన్, సిలోన్ అంత లార్జ్ ఉన్నాయి, వెరీ ఫ్యూ ఉన్నాయి అన్నాడు. వెరీ ఫ్యూ కాదు, సమ్ అదర్ అనేది కరెక్ట్. సమ్ అదర్ అనేది ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఎందుకు సార్ అంటే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే చాప్టర్ చెప్తే కానీ ఈ క్వశ్చన్ మీకు అర్థం కాదు. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అన్ని ఎగ్జామ్స్లో లేదు కాబట్టి మనం డిస్కస్ చేయలేదు ఈ చాప్టర్. జనరల్గా టెట్ డిఎస్సి వాళ్ళకి ఇది ఇంపార్టెంట్. టెట్ డిఎస్సి స్టూడెంట్స్ మన బ్యాచ్లో ఎక్కడ లేరు కాబట్టి మనం ఇది డిస్కస్ చేయాలి. ఒకవేళ అవసరం అయితే మనం డిస్కస్ చేద్దాం, ఓకేనా. అందుకని ఆ 12th క్వశ్చన్ వద్దని చెప్పాను. బట్ స్టిల్ ఎవరికైనా డౌట్ ఉంటుందని ఎక్స్ప్లెయిన్ చేశాను అంతే. ఎందుకంటే మనం రికార్డ్ అప్లోడ్ చేసినప్పుడు చాలామంది చూస్తారు కదా, వాళ్ళందరికీ పనికొస్తుందని ఎక్స్ప్లెయిన్ చేశాను. సరే మరి 13th క్వశ్చన్ చూద్దాం. సో లెట్ us see 13th క్వశ్చన్. The ball was thrown by Shoaib. Yes, Shoaib threw the ball. Shoaib, okay, Shoaib threw the ball. Threw అంటే విసిరేశాడు. Threw అంటే V2 కదా. V2 వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఏం చూడాలి, వజ్ కానీ, ఎస్ వజ్ కానీ వర్ కానీ ఉండాలి. సో వజ్ కానీ వర్ కానీ ఉండాలి. మరి ఇచ్చిన ఆప్షన్స్లో వజ్ ఆర్ వర్ తోటి ఏమైనా ఉన్నాయా? సి ఒక్క దానిలోనే ఉంది. సో ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఇక్కడ ఆన్సర్ 3. ద బాల్ వాస్ థ్రోన్ బై షోరబ్. సో షోరబ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ ఎవర్ ద నేమ్ దే హ్యావ్ గివెన్, మనకి వర్డ్ అర్థమైతే చాలు. సో వజ్ ఆర్ వర్ ఇచ్చారు కాబట్టి ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. సింపుల్ పాస్ట్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ ఎలా రాయాలి, ఇది ఏ టాపిక్కి సంబంధించిందంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించినటువంటి టాపిక్. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి సంబంధించిన టాపిక్ మనం ఈ విధంగా ఐడెంటిఫై అయితే చేయొచ్చు. ఇంకెవరన్నా జాయిన్ అయ్యే వాళ్ళు ఉన్నారేమో ఒక్కసారి చూద్దాం. జస్ట్ ఏ మినిట్. భావన, ఇట్లా లైవ్ జరిగేటప్పుడు మనం ఒక పని చేద్దాం. సో నువ్వు స్టూడెంట్స్ని యాడ్ చేసేటట్టుంటే, అడ్మిన్ నువ్వు ఉంటే ఏంటంటే నేను క్లాస్లో మధ్యలో ఇట్లా బయటకు వచ్చి ఇది చూసే పని ఉండదు. ఎందుకంటే ఎవరన్నా లాగిన్ అవుతున్నా మనకు కనిపించదు. నేను క్లాస్ చెప్తా ఉంటే వీళ్ళు లాగిన్ అయ్యే వాళ్ళు మిస్ అయిపోతూ ఉంటారు. సో చూస్తాను నేను ఏమైనా అడ్మిన్ చేయడానికి కుదిరిద్దేమో. ఫుల్ స్క్రీన్ రావట్లేదులే.
సో మనం అడ్మిన్ చేయడానికి కుదరట్లా. అయినా సరే ఇది ఒక ట్రయల్ కాబట్టి రేపటి నుంచి ఒక పని చేద్దాం భావన. మనం క్లాస్ స్టార్ట్ చేసే ముందు నీకు చెప్తాను, నువ్వు కానీ ప్రదీప్ కానీ ఎవరో ఒకళ్ళు మనోళ్ళు లాగిన్ లింక్ని క్రియేట్ చేసి పంపించండి. అప్పుడు ఏంటంటే మీరు మీరు స్క్రీన్ చూసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం ఇది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఒక పక్కన. ఓకే, తర్వాత ఇంకొకళ్ళు ఎవరన్నా స్క్రీన్ రికార్డింగ్ పెడదాం ప్రదీప్. అంటే ఒకళ్ళు స్క్రీన్ రికార్డింగ్ పెడితే ఏంటంటే ఆ వీడియోని ఇప్పుడు నేను స్క్రీన్ రికార్డింగ్ పెట్టాను ఆల్రెడీ. మరి స్క్రీన్ రికార్డింగ్ జరుగుతుంది, అది ఒక 20 minutes అని వస్తుంది కదా కింద. సో స్క్రీన్ రికార్డ్ అవుతుంది. అప్పుడు ఏంటంటే ఒక ఫోన్లో స్క్రీన్ రికార్డింగు, ఒక ఫోన్లో స్క్రీన్ షేరు, ఒక ఫోన్లో అడ్మిన్ చెక్ చేస్తూ ఉంటారు, ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే అప్రూవ్ చేయడం అట్లా. సో అప్పుడు ఏంటంటే మనకు కరెక్ట్గా అన్ని 3 బ్యాలెన్స్ అవుతాయి. అది ట్రై చేద్దాం రేపు సార్కి ఛాన్స్ ఇచ్చినప్పుడు. సరే, ఈ రోజు వరకు అయితే ముందు ఈ క్లాస్ని కంప్లీట్ చేద్దాం. సో దట్ మన ట్రయల్ యూస్ఫుల్గా ఉంది, బాగుంది అనుకుంటే కన్నా మిగతా స్టూడెంట్స్కి కూడా మనం ఇది లింక్ని అప్లోడ్ చేద్దాం. సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పేస్తున్నారు అప్పుడే. ఫైన్, నాట్ ఏ ప్రాబ్లం. సో క్వశ్చన్ నెంబర్ 14 చూసుకున్నట్లయితే, సో ప్రణీత్ కొంచెం ఫాస్ట్గా ఉన్నాడు, క్వశ్చన్ చదవకుండానే ఆన్సర్ చెప్పేస్తాడు. ఓకే ఫైన్. సో ఓకే, జీవమణి కూడా ఫాస్ట్గా చెప్తుంది. The trees were blown down by the wind. Was blown down. Was or were ఇచ్చాడు అంటే అది సింపుల్ పాస్ట్. సింపుల్ పాస్ట్ ప్రకారం ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది, యాక్టివ్లో కనుక్కోమన్నారు. సేమ్ ఇందాకటి మోడలే, అంటే అదే టెన్స్. was or were వచ్చినప్పుడు అది సింపుల్ పాస్ట్ అని అర్థం. అప్పుడు యాక్టివ్ వాయిస్లో V2 ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో V2 ఎక్కడ ఉందో చూసుకోండి. బ్లో, బ్లూ, బ్లోన్. బ్లూ అనేది V2, బ్లో అనేది V1, బ్లోస్ అనేది V1కి SRES తీసుకున్నాడు. ఓకే, ఈజ్ బ్లో అనేది అసలు ఈజ్ రాదు, సంబంధమే లేదు. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. బ్లూ అనేది V2 రావాలి కాబట్టి యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి రాయాలన్నా, ప్యాసివ్ నుంచి యాక్టివ్లోకి రాయాలన్నా జాగ్రత్తగా గమనించుకోవాలి. యాక్టివ్ నుంచి ప్యాసివ్లోకి రాయమంటే వాడు V2 ఇస్తాడు, మనం was or were ఉన్న ఆప్షన్ చూసుకోవాలి. ప్యాసివ్ నుంచి యాక్టివ్ అంటే was or were ఇచ్చాడు కాబట్టి మనం V2 ఏదో కనిపెట్టాలి. సార్ నాకు బ్లో, బ్లూ, బ్లోన్ అనేది V2 తెలియదు సార్ అంటే ఇంకేం చేయలేవు, సెల్యూట్ అంటమే. వర్బ్ ఫార్మ్స్ చదువుకోవాలి. ఓకే, వర్బ్ ఫార్మ్స్ మనం చదువుకోవాలి. సో వీ హ్యావ్ టు లెర్న్ ద వర్బ్ ఫార్మ్స్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 15th క్వశ్చన్ చూద్దాం. చేంజ్ ద టెన్స్ ఇంటూ ఇండైరెక్ట్. సో ఇక్కడ మనకి సెంటెన్స్ని ఇండైరెక్ట్లోకి మార్చాలి, డైరెక్ట్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చమని అడుగుతున్నాడు. సో లెట్ us see this. Yes. She said to him, I don't believe you. ఆమె అతనితో అంది, నేను నిన్ను నమ్మను అని చెప్పింది. said to వస్తే told వస్తుంది. సో ఇచ్చిన ఆప్షన్స్లో టోల్డ్ ఎక్కడ ఉందో చూసుకోండి. రెండిట్లో టోల్డ్ ఉంది. షీ టోల్డ్ టు హిమ్ రాదు, షీ టోల్డ్ హిమ్మే రావాలి. దట్ షీ డు నాట్ వచ్చినప్పుడు డిడ్ నాట్ వస్తుంది, డూ ఆర్ డస్ డిడ్ వస్తుంది. సో రైట్ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్. సో 15th క్వశ్చన్ 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. డూ ఆర్ డస్ చేంజెస్ ఇంటూ డిడెంట్. నెక్స్ట్, అబ్దుల్ సెడ్ దట్ హీ హ్యాడ్ సీన్ ద పిక్చర్. సో అబ్దుల్ సెడ్ దట్ హీ హ్యాడ్ సీన్ ద పిక్చర్. ఈసారి చూడండి, చేంజ్ ఇంటూ డైరెక్ట్ స్పీచ్ అని అన్నారు. ఆప్షన్ 4 చూద్దాం. సో నార్మల్గా అయితే హ్యావ్ ఆర్ హ్యాజ్ వస్తే హ్యాడ్గా మారుతుంది. వాడు ఆల్రెడీ హ్యాడ్గా ఇచ్చాడు ఇండైరెక్ట్లో, అంటే డైరెక్ట్లో ఏముండాలి, హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉండాలి. సో అబ్దుల్ సెడ్ తర్వాత ఐ హ్యావ్ రావాలి. 4th ఆప్షన్ కాదు, 2nd ఆప్షన్ వస్తుంది జియోమనీ. ఎందుకంటే అతను డైరెక్ట్ స్పీచ్లో చెప్పేటప్పుడు హీ అనడుగా, డైరెక్ట్ స్పీచ్లో ఐ హ్యావ్ సీన్ అని ఉంటాడుగా. వీడు ఇండైరెక్ట్ స్పీచ్లో హీ అని రాస్తున్నాం, అర్థమైందా? ఐ హీగా మారుస్తాం ఇండైరెక్ట్ స్పీచ్లో. ఇచ్చింది ఇండైరెక్ట్ స్పీచ్, మనని కనుక్కోమంది డైరెక్ట్ స్పీచ్. సో రైట్ ఆన్సర్ 2nd ఆప్షన్ అవుతుంది. అబ్దుల్ సెడ్ ఐ హ్యావ్ సీన్ హిమ్, అది ఇండైరెక్ట్లో రాసేటప్పుడు ఇలా వస్తుంది ఆన్సర్. అంటే రివర్స్లో ఆలోచించాలి. ఈసారి వాడు ఇండైరెక్ట్ ఇచ్చి డైరెక్ట్ కనుక్కోమన్నాడు. ఓకేనా? సో అది రివర్స్లో ఇచ్చాడు, రివర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కనిపెట్టాలి. సరే, నాట్ ఏ ప్రాబ్లం, ఒక్కొక్కసారి తప్పులు పోతుంటాయి, సో డోంట్ వరీ. సో నెక్స్ట్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్కి సంబంధించింది. కాంప్లెక్స్ సెంటెన్స్ అంటే 2 సెంటెన్సెస్ని కలిపిన సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. సింపుల్ సెంటెన్స్ అయితే ఒకే సెంటెన్స్ ఉంటుంది. కాంప్లెక్స్ వచ్చేటప్పటికి 2 కలిపి ఉంటాయి. అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లో ఎక్కువగా దట్, ఇఫ్, యాజ్ ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి ఉంటే అది కాంపౌండ్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్. సో
ఇది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ కూడా టెట్ డిఎస్సి వాళ్ళకి ఇస్తారు. థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఎందుకనంటే ఇక్కడ దట్ ఇచ్చాడు. 2 సెంటెన్సెస్ని కలపటానికి ఇఫ్ కానీ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇఫ్ కానీ, దట్ కానీ, యాజ్ కానీ, అన్లెస్ కానీ, ఇలాంటి పదాలు వస్తే అవి కాంప్లెక్స్ సెంటెన్స్ అని గుర్తుపట్టచ్చు. అండ్ 2 వేరు సెంటెన్సెస్ ఇస్తే ఇది 2 సపరేట్ సెంటెన్సెస్, అది సంబంధమే లేదు. నెక్స్ట్ హీ కన్ఫెస్డ్, ఇది సింపుల్ సెంటెన్స్. ఒకే ఒక సెంటెన్స్ ఉంటే సింపుల్ సెంటెన్స్. హీ కన్ఫెస్డ్, ఇది కూడా సింపుల్ సెంటెన్సే. ఒకే సెంటెన్స్ ఉంటే సింపుల్ సెంటెన్స్. 2 సెంటెన్సెస్ని కనుక ఈ కంజంక్షన్స్ తోటి కలిపితే అది కాంప్లెక్స్ సెంటెన్స్. అదే కనుక ఎండ్ ఇచ్చాడు అనుకోండి, ఎండ్ ఇస్తే కాంపౌండ్ అవుతుంది. ఎండ్ కానీ, బట్ కానీ ఇలాంటి పదాలు వస్తే అది కాంపౌండ్ అవుతుంది. ఇది కూడా డిఎస్సి వాళ్ళకి ఇంపార్టెంట్. మనకి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనేటువంటి మోడల్ కూడా మనకి లేదు. ఎస్ఎస్సికి కానీ, బ్యాంకింగ్కి కానీ, ఐసెట్ కానీ, వీటికి సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ రాదు. సో డోంట్ వరీ. మరి నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు 17th అయిపోయింది. 18th క్వశ్చన్ చూద్దాం. సో లుక్ ఎట్ దిస్ 18th క్వశ్చన్. సో 18th క్వశ్చన్, వాట్ ఈస్ ద సినోనిమ్ ఆఫ్ జీనల్? ఓకే, సో జీనల్ అనేటువంటి వర్డ్కి సినోనిమ్ అంటే సేమ్ మీనింగ్ వచ్చేటువంటి వర్డ్ కావాలి. సో ఇప్పుడన్నా మనకు తెలియని పదం ఇచ్చాడు అనుకోండి, ఇచ్చిన ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్దాం. జీనల్ మీన్స్ కొంచెం ఫ్రెండ్లీ అని అర్థం. దీనికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే ఫ్రెండ్లీ, స్నేహపూర్వకమైన అనేటువంటి అర్థం వస్తుంది. జీఈఎన్, జెన్ అంటే పుట్టుకకి సంబంధించిన, ఫ్రెండ్ అంటే తల్లికి ఎప్పుడు కూడా తన పిల్లల పట్ల ఎట్లాంటి భావన ఉంటుంది అంటే ప్రేమ, లవ్, కైండ్నెస్. సో ఇట్లా మనం గెస్ చేయొచ్చు. జీనల్ మీన్స్ హ్యావింగ్ ఏ బ్లడ్ రిలేషన్ విచ్ ఈస్ వెరీ ఫ్రెండ్లీ, విచ్ ఈస్ గుడ్, విచ్ ఈస్ హోలిస్టిక్, ఇలాంటి అర్థాలు వస్తాయి. సో ఇచ్చిన ఆప్షన్స్ని మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే డిస్ట్రక్టివ్ అనేది నెగిటివ్ వర్డ్. సో ఛాన్స్ లేదు. జెన్కి కంప్లీట్ ఆపోజిట్ వర్డ్ అనమాట డిస్ట్రక్షన్ అనేది. డిస్ట్రక్షన్. నాక్షియస్ అంటే ఇది కూడా నెగిటివే. నాక్షియస్ అంటే పాయిజనస్ అని అర్థం. అంటే బి ఈజ్ రైట్. కార్డియల్ అంటే ఫ్రెండ్లీ అని అర్థం. సో ఐ కార్డియల్లీ ఇన్వైట్ అంటారు. ఎప్పుడన్నా చూసారా ఇన్విటేషన్లో? ఐ కార్డియల్లీ ఇన్వైట్ యూ టు మై మ్యారేజ్ అని కానీ, టు మై వాట్ ఎవర్ ఇట్ ఈస్, టు మై ప్రోగ్రామ్, బర్త్డే పార్టీ అని కార్డియల్లీ ఇన్వైట్ అంటారు. కార్డియల్లీ అంటే స్నేహపూర్వకంగా, ఫ్రెండ్లీ అని అర్థం. అన్హ్యాపీ అనేది కూడా నెగిటివ్ వర్డ్. సరే, అసలు ఎగ్జాక్ట్గా మీకు మీనింగ్ తెలియకపోయినా కూడా మీరు గెస్ చేయొచ్చు. ఈ 4 ఆప్షన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. 4 ఆప్షన్స్ని కీన్గా అబ్జర్వ్ చేయండి. ఆడ్ మెన్ అవుట్ ఏదో గెస్ చేయండి. డిస్ట్రక్టివ్ అంటే నెగిటివ్, నాక్షియస్ అన్న కొంచెం నెగిటివ్ మీనింగ్ అని తెలియాలి. ఇది తెలియకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతాం. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అనిపిస్తుంది. అన్హ్యాపీ అన్న, డిస్ట్రక్టివ్ అన్న 2 నెగిటివే. ఈ 2 ఎలిమినేట్ చేసింది. ఇక మిగిలింది 2, 3. ఈ రెండింటిలో ఏదో ఒకటి టిక్ చేయండి, ఆన్సర్ కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా కూడా గెస్ చేయొచ్చు. అంటే గెస్సింగ్ చేయడం కూడా నేర్పిస్తున్నాను. ఆన్సర్ తెలిస్తే వెరీ గుడ్. ఇది వొకాబులరీ కొంచెం ఎట్లయినా సరే టఫే, బట్ మనం ట్రై చేస్తూ ఉంటే అవే వస్తాయి. మనం రోజు ఇట్లా కొన్ని బిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటే అవే వచ్చేస్తాయి. వాట్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ అథెంటిక్? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. చాలాసార్లు ఎగ్జామ్స్లో అడిగాడు. సో అతను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అంటారు. అథెంటిక్ అంటే జెన్యూన్ అనేది ట్రూ, కరెక్ట్ ఆన్సర్. అంటే జెన్యూన్ అనేది మీనింగ్ అయితే, కానీ ఇక్కడ మీనింగ్ అడిగాడా, యాంటోనిమ్ అడిగాడా? యాంటోనిమ్ అడిగాడు. అంటే ఫాల్స్ ఈజ్ కరెక్ట్. ఫాల్స్ ఈజ్ కరెక్ట్. జియో మనీ కరెక్ట్. సో ఫస్ట్ జియో మనీ చెప్పారు, తర్వాత అందరూ గెస్ చేశారు. వెరీ గుడ్, నైస్. సో ట్రూ అనేదేమో ఒరిజినల్ అని అర్థం. అంటే ఇది మీనింగ్ అయిపోతుంది చూడండి, ట్రూ. సో మీకు ఎగ్జాక్ట్గా మీనింగ్ తెలియకపోయినా కూడా గెస్ చేయొచ్చు ఇలాంటి క్వశ్చన్స్ని. ఎలా గెస్ చేయాలి సార్? ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ట్రూ అన్న, రిలయబుల్ అన్న ఒకటేగా. ట్రూ ఇన్ఫర్మేషన్, రిలయబుల్, జెన్యూన్ పర్సన్ రా అంటే ఇవన్నీ 3 సేమ్ మీనింగ్సే. ఇక దీని ఆపోజిట్ ఒకటే ఆడ్ మెన్ అవుట్ ఏంటి? ఫాల్స్. అట్లా కూడా గెస్ చేయొచ్చు. మీకు ఆపోజిట్స్లో ఇంకా అడ్వాంటేజ్. మీనింగ్స్ కంటే ఆపోజిట్స్లో మీకు తెలియని వర్డ్ వచ్చినా కూడా గెస్ చేసే అవకాశం కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకేనా?
సో ఇట్లా మీరు ట్రై చేస్తూ ఉండొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్ us see the next question. Just a minute. Question number 20. Which of the following word has prefix? ఈ వర్డ్స్ అన్నిట్లో ఏ వర్డ్లో ప్రిఫిక్స్ ఉంది అని అడుగుతున్నాడు. ప్రిఫిక్స్ సఫిక్స్ అనేది కూడా టెట్ డిఎస్సి వాళ్ళకి సంబంధించిన క్వశ్చన్. ప్రిఫిక్స్ అంటే ఏదైనా పదానికి ముందు ఏదైనా యాడ్ చేస్తే అది ప్రిఫిక్స్. ఉదాహరణకి హ్యాపీ ఉందనుకోండి, హ్యాపీ అనే పదానికి అన్ అనేటువంటి వర్డ్ యాడ్ చేస్తే దీన్ని ప్రిఫిక్స్ అంటారు. అంటే ఈ వర్డ్కి ముందు ఏదైనా కలిపితే అది ప్రిఫిక్స్. అదే సఫిక్స్ అని ఉంటుంది. సఫిక్స్ అంటే HAPPY హ్యాపీ అని వస్తే ILY అని చెప్పి తర్వాత యాడ్ చేస్తాం చూసారా, దాన్ని సఫిక్స్. చివరిలో యాడ్ చేస్తే సఫిక్స్. సపోజ్ కైండ్ ఉంది, కైండ్కి LY యాడ్ చేస్తే కైండ్లీ, LY యాడ్ చేస్తే అది సఫిక్స్. ముందు యాడ్ చేస్తే ప్రిఫిక్స్, తర్వాత యాడ్ చేస్తే సఫిక్స్. ఇప్పుడు క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏదన్నా పదానికి ముందు మరొక పదాన్ని యాడ్ చేస్తే అది ప్రిఫిక్స్. ఏదన్నా పదం, ఎస్ దట్స్ రైట్. ప్రిఫిక్స్ ఉన్నటువంటి పదం ఏది వీటన్నిటిలో అంటే బ్యాలెన్స్కి ముందు ఇంబ్యాలెన్స్ యాడ్ చేశాడు. సో ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. బ్యాలెన్స్, ఇంబ్యాలెన్స్. అసిస్టెన్స్ అంటే ఏఎస్ తీసేస్తే మిగతాది ఏమన్నా వర్డ్ వస్తుందా? రాదు. ప్రాస్పరస్, ప్రో తీసేస్తే స్పరస్ మీనింగ్ ఉండదు. సో అట్లా మదర్ తీసేస్తే హుడ్డుకు ఉంటుందా? అట్లా ఏముండదు. వీటిని ప్రిఫిక్సెస్ అనకూడదు. సో ఇంబ్యాలెన్స్ అనేది ప్రిఫిక్స్. ఓకే, సో ఇది కూడా టెట్ డిఎస్సి వాళ్ళని అడిగేటువంటి క్వశ్చన్. సో సాయిరామ్ సార్కి అయితే వీడియో హెల్ప్ అయ్యేది. సో వాళ్ళని అడుగుతూ ఉంటారు ఈ క్వశ్చన్స్ టెట్ డిఎస్సి వాళ్ళని, బట్ నాట్ ఏ ప్రాబ్లం. 21, క్వశ్చన్ నెంబర్ 21 చూద్దాం. హీ ఈజ్ వెరీ సెల్ఫిష్, నో బడీ లైక్స్ హిమ్ బికాస్ ఆఫ్ డాష్. చూస్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్. అండర్లైన్డ్ వర్డ్కి సరైన వర్డ్ ఏంటో చూడాలి. ఎస్, సెల్ఫిష్నెస్ ఈజ్ రైట్. సో ఎవరికి కూడా అతని సెల్ఫిష్నెస్ నచ్చలేదు. ఇస్మార్ట్ చెప్పాడా? వెరీ గుడ్. ఒక్కొక్కసారి మనోడు చాలా యాక్టివ్గా ఉంటాడు. అయినా ఏదేమైనా ఇస్మార్ట్ శంకర్ ఈ మధ్య బాగా ఇంప్రూవ్ అయ్యాడు. అది మాత్రం మనం యాక్సెప్ట్ చేయాలి. సో దట్స్ రియలీ నైస్. సో ప్రయత్నిస్తే ఎవరైనా ఇంప్రూవ్ అవుతారు. దట్స్ వెరీ గుడ్. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3. సో ఎవ్రీవన్ ఈజ్ ట్రయింగ్ వెల్. సో మిగతా పేపర్స్ కూడా మీకు ఇలాంటి ఒక పని చేద్దాం ప్రదీప్, ఈ క్వశ్చన్స్ అన్నీ ఒకసారి టెస్ట్ లాగా పెట్టండి. మీకు కుదిరితే 20 మార్క్స్ టెస్ట్ లాగా పెట్టేసేయండి. మన వాళ్ళందరూ ఈరోజు వెళ్ళిన తర్వాత రాస్తారు. ఎంతవరకు గుర్తున్నాయి, 20కి 20 ఎంతమందికి వస్తుందో చూద్దాం. సో ఒక 20 క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకోండి. 21 ఉన్నాయి కదా, 20 తీసుకోండి. ఒక 20 క్వశ్చన్స్ టెస్ట్ లాగా పెట్టండి. ఇది ఈరోజు డేట్ వేసేసి డైలీ టెస్ట్ ఇంగ్లీష్ అని. ఓకే, సో యూస్ఫుల్ ఫర్ ఆల్ ఎగ్జామ్స్ అని పెట్టేసేయండి. ఓవరాల్ అన్ని ఏరియాస్ మీద కవర్ చేసాం. రైట్, సో ఈ వీడియోని ఆపేస్తున్నాను. సో ఐఎమ్ జస్ట్ స్టాపింగ్ దిస్ వీడియో. రికార్డింగ్ ఆపేస్తాను ఫస్ట్.